నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ వెనుక కొన్ని అదృశ్య శక్తులు వచ్చి చేరుతున్నాయి. వాళ్ళతో సీక్రెట్ గా మీటింగ్ అవ్వడం కోసమే జగన్ లండన్ వెళ్ళాడు అనే ఒక పుకారు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. నిజంగా జగన్ అలాంటి కార్యక్రమంలోనే లండన్ వెళ్ళాడా, లేదు కోర్టుకి చెప్పినట్టుగా ఎండవేడి తట్టుకోలేకో, లేదో కూతుర్లతోటి సరదాగా 4 రోజులు గడపదాం, ఈ రాజకీయాలు ఏముంది, ఎప్పుడు ఉండేగా, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం ఇక్కడ రాజకీయం చేసుకోవచ్చులే అని సేద తీరడానికి వెళ్ళాడా అని అనుకుంటే, జగన్ ఏదైనా ఒక ప్లాన్ చేశాడంటేనో, లేదు ఒక్క అడుగు ముందుకు వేస్తాడంటే దాని వెనుక అనేక రకాలైన కుట్రలు ఉండాల్సిందే. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అలా గెలవకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడడం అనేది కష్టం. ఏ కాంగ్రెస్ పునాదుల మీద ఈ వైసీపీని బిల్డ్ చేశాడో మొత్తం వాటితో సహా మొత్తం కొట్టుకుపోయే అవకాశం మెండుగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా ఎరుక. 2029 జగన్ కి చావారేవా అన్న పరిస్థితి. 29లో ఓడిపోతే గనుక ఇక తర్వాత పార్టీ అంతరార్థం అయిపోవడం తప్ప ఏం లేదు. అలాంటి వాటి కోసమే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయన మంతనాలు జరిపినట్టుగాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం డెవలప్ చేయకుండా 2029 వరకు ఆగటానికి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా కనబడుతుంది. ఎందుకంటే డికే శివకుమార్, సిద్దిరామయ్య లాంటి వాళ్ళతోటి ఆయన బెంగళూరులో కూడా ఇలాంటి చాలా సీక్రెట్ మీటింగులు చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరి ఏఐఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు తోటి మరి సిఎస్ జవహర్ రెడ్డి, సిఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ అధికారులు అందరితోటి వాళ్ళు మంతనాలు జరిపినట్టుగా కూడా మనం గతంలో వార్తలు చూసాం. ఆ సీక్రెట్ మీటింగ్ ని జగన్మోహన్ రెడ్డి కొట్టిపారేయలేదు, జవహర్ రెడ్డి కొట్టిపారేయలేదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు దానికి తేలు పుట్టిన దోగలాగా మెదలకుండా ఊరుకున్నారు. ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఎవరెవరు ఆ మీటింగులకు అటెండ్ అయ్యారు అనే దాన్ని సీసీ ఫుటేజ్లతో సహా సేకరించి వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న వైట్ కలర్ జాబ్స్ గవర్నమెంట్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా కోరుకుంటున్నారు. ప్రజలు అభిష్టం తోటి వాళ్ళకేమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలకి చాలా దూరం. ఏదో రాజకీయ నాయకుడైతే ఓట్ల కోసం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటదో, ఏదో ఒక రోజున వాళ్ళు ఓడిస్తే ఓడిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పని పట్టింది. ఈ అధికారులకు అలా కాదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అలా కాదు అనుకుంటే లూప్ లైన్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి జగన్ లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్థాయి వాళ్ళు చూపిస్తారు. ఎక్కడో బీహార్ లో ఉన్న సునీల్ నాయక్ కూడా డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎంత పెద్ద రచ్చ చేశాడో మనం చూసిందే కదా. ఇంతే కాకుండా ఇప్పుడు చాలా మంది అధికారులు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అనఫిషియల్ గా, అధికారికంగా కాదు, అనఫిషియల్ గా సహాయ నిరాకరణ చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉండగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో ఉన్న సాక్షి పేపర్ ఇప్పుడు బజ్జీల కొట్లలో కనిపిస్తుంది. సాక్షి మీడియాలో ఈశ్వర్ ను, కొమ్మినేనిని ఎవరు నమ్మడం లేదు. అందుకే సోషల్ మీడియా మీద పడ్డారు. స్టేట్ లెవెల్లో, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తలు వైరల్ చేసి #, కీవర్డ్ ఇచ్చి వీలైనంత వైరల్ అయ్యేలా పెయిడ్ బ్యాచ్ ను డబ్బులిచ్చి పెట్టుకుని యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్నారు. బీజేపీ వాళ్లకు నమ్మిన విధంగా చంద్రబాబు ఉన్న బీజేపీ వాళ్ళు అటు చంద్రబాబుతో ఇటు వైసీపీతో పగ పెట్టుకోరు. ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో తెలియదు అన్నట్టు ఉంటారు. కానీ జగన్ తనకు అధికారం ఏ బొక్కలో నుంచి వస్తుందో ఆ బొక్కలో దూరి కూర్చుంటాడు. కుదరక గమ్ముగా ఉండడు. కానీ మోడీని, అమిత్ షాను కూడా లెక్క చేయడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, తేడా వస్తే బొక్కలో వేస్తారని భయం. అతి త్వరలో సోషల్ మీడియా కూలీలను పెంచుకొని ప్రజల్లో విదేశాలు రెచ్చగొట్టడం, అబద్ధాలు ప్రచారం చేయడం చేస్తూ ఇక్కడికన్నా విదేశాలలో ఉన్న వాళ్ళ మీద కేసులు లేకుండా ఆధారపడడం, ఏ రోజు కారోజు షెడ్యూల్స్ ప్రకారం ఫేక్ ప్రాపగండా వైరల్ చేయడం చేసే పనిలో ఉన్నారు. టీడీపీ తరఫున తిప్పికొట్టే వాళ్ళు తగ్గిపోయారు. సోషల్ మీడియాలో కథలు కానీ, పేజీలు కానీ, వేళ్ల మీద లెక్క పెట్టుకునే అన్ని మాత్రమే ఉన్నాయి. గత ఎన్నికల్లో వాడుక దొబ్బిన టీడీపీ కార్యకర్తల్ని కూటమి గెలిచాక వాళ్ళను పట్టించుకోకపోవడంతో వాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారు. చూద్దాం ఏమవుతుందో.